పండితుణ్ణి. సీరియల్. అయ్యో రామా, అసలు విషయాన్ని మర్చిపోయాను. క్రికెట్ సీరియల్. వదలవే నువ్వు. ఇప్పుడేం చూస్తావే? ఆగలే రాజీ, ప్లీజ్ రాజీ, రాజీ తొందరపడి. వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్. రాజీ, టీవీ పగలగొట్టేసావంటే? లేదంటే నన్నే సీరియల్ చూడొద్దంటాడా? అయితే మాత్రం ఆఫ్టర్ ఆల్ సీరియల్ కోసం బంగారు లాంటి టీవీ బద్దలు కొడతావు బండవాలా? నిన్నే బండదాని అంటావా? అంటానే. ఉడతలు పట్టే వల్ల దరిద్రపు క్రికెట్ కోసం రిమోట్ పగలగొట్లా మొహమాడా. ఏంటి రాజీ, టీవీ పగలగొట్టడం ఏం బాలేదు. రేపటి నుంచి సీరియల్స్ ఎలా చూడాలి? వెళ్ళి మీ టీవీలో చూసుకోండి. హలో, మీరు పగలగొట్టింది మా టీవీయే. అయ్యో, టీవీ ఎవరిదైతే ఏంటి మంగా, సీరియల్స్ చూడకుండా ఉండాలని ఇదిగో రిమోట్ పగలగొట్టాడు తింగర్ సచ్చినోడు. నన్నే తింగరంటావా? నువ్వు తింగరే, మీ మామ తింగరి, మీ అత్త తింగరి, వాళ్ళ నాన్న తింగరి. ఫ్లో లో మీ ఫ్యామిలీని మీరే తిట్టేసుకుంటున్నారు. అయినా సరే తగ్గే ప్రసక్తే లేదు. ఆ తొక్కల సీరియల్ కోసం నన్నంటుందా ఇది? తొక్కల సీరియల్సా మేం చూసేది? తొక్కలో సీరియల్సా? తొక్కలో సీరియల్స్ కాదు మోహన్ గారు. మన భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 60 కోట్ల మందికి పైగా సీరియల్స్ చూస్తున్నారు. 2000 పైన ఛానల్స్ ఉన్నాయి. ఛానల్ కి 16 సీరియల్స్ వస్తాయి. తొక్కల సీరియల్స్ అంటారేంటండి? రాష్ట్రం మొత్తం మీద 280కి పైగా ఛానల్స్ అండి. ఒక్క మన తెలుగు రాష్ట్రంలోనే తెలుగు ఛానల్స్ లో 108 దాకా సీరియల్స్ ప్రసారం అవుతున్నాయండి. తొక్కలో సీరియల్స్ కాదండి. ఛానల్ క్రియేటివ్ హెడ్లు, ఈపీలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, రైటర్లు, టెక్నికల్, నాన్ టెక్నికల్ డిపార్ట్మెంట్లు అందరూ కలుపుకుని ఎంతో మంది క్రియేటివ్ పీపుల్ రాత్రనక పగలనక ఎండనక వాననక తిండి నిద్ర మానుకుని ఎన్నో కోట్ల మందిని టీవీల ముందు కూర్చోబెడుతున్నారండి. తొక్కల సీరియల్స్ ఏంటండి? ఒక్కరోజు సీరియల్స్ ప్రసారం ఆగిపోతే మా ఆడాళ్లు వండే వంట తినలేక, కడుపు కాల్చుకోలేక, హోటల్ కి డబ్బులు కట్టలేక, మైండ్ పోయి జాబ్ లేక, ఆఫీస్ లో బాస్ తిట్టే తిట్లు తినలేక సీరియల్స్ ప్రసారం చేయి దేవుడా అని అనుకుంటారండి. తొక్కల సీరియల్స్ ఏంటండి? దశాబ్దాల చరిత్ర అండి. అంత ఈజీగా తీసుకోకండి మోహన్ గారు, అంత ఈజీగా తీసుకోకండి. అయ్యో అయ్యో మంగా, నువ్వు సూపర్ మంగా. మన సీరియల్స్ గురించి ఎంత గొప్పగా చెప్పావు మంగా. ఎరగదీసేసావు. ఏంటండి ఎరగదీసేది? దీనికి ఎంత సీరియల్స్ పెచ్చుందో చెప్పింది అంతేగా. అవునా రాంబాబు, మీ ఆవిడికి సీరియల్స్ పిచ్చిందా? మోహన్ గారు, అదుపు అదుపు, మాట పొదుపు. ఏంటి మీరు బెదిరిస్తే భయపడాలా? ఏనా బాబు? అవును మోహన్ గారు, ఉన్న మాట అంటే ఉలికెక్కువని నిజం చెప్పేసరికి మా ఆవిడ కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. సీరియల్ పిచ్చా? అవునే, నీకు సీరియల్స్ పెచ్చాయి ఏంటంట? ఆ యూట్యూబ్ లో సెన్సార్ సీన్స్ ని, ఫ్యాషన్ ఛానల్లో అమ్మాయిల్ని, అందరూ పడుకున్నాక మిడ్ నైట్ మసాలా చూసేది నువ్వా నేనా? రాజాక, అసలు వీళ్ళు క్రికెట్ చూసేది క్రికెట్ మీద అభిమానం అనుకున్నావా? కాదు, ఆ చీరగాల్సి పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఎగురుతుంటే కళ్ళార్పకుండా చూడటం కోసం. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేడమేనా? చిన్న పెద్ద మొగుడు మొద్దు ఏం చూసుకోవా? ఏంటి చూసుకునేది? ఇంత జరిగాక ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వేంటే చెప్పేది? నేను చెప్తున్నాను, నువ్వెవరో నేనెవరో. నీతో మాట్లాడను, నీ మొహం కూడా చూడను, నీ తిండి కూడా తిన్ను. అందుకే ఈ ఇంటిని రెండుగా చీలుస్తాను. రాంబాబు, ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? అది నాకు కూడా అర్థం కావట్లేదు. పక్కింట్లో వంట గుమగుమలాడుస్తున్నారు.
వాసన ఇంత బాగుందంటే టేస్ట్ ఇంకెంత బాగుంటుందో. అమ్మా అది పక్కింట్లో నుంచి కాదమ్మా మన ఇంట్లో నుంచే. అందుకేనా అప్పటి నుంచి అంత చండాలంగా వాసన వస్తుంది? హ! అయినా అద్దిరిపోయిందిరా మన వంట. ఏది ఏమైనా మగాడి చేతి వంటకున్న టేస్టే వేర్రా. అందుకే అంటారు నల్ల భీమ పాకం అని. ఆకలి నానా. 2 minutes రా, 2 minutes అంతే. ఇన్నాళ్ళు మీ అమ్మ చేతి వంట తిని మీ నాలుకలు చప్పబడిపోయి ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాన్రా మీ నాలుకలకి టేస్ట్ అంటే ఏంటో. అమ్మా ధర్మం చేతల్లే. అమ్మా ఇదేంటి అమ్మగారిని పిలిస్తే అయ్యగారు వచ్చారు? యారా ఏమని అడుక్కున్నావు? అమ్మా ధర్మం చేయమ్మా అని సారు. అమ్మా ధర్మం చేయమ్మా అని అడుక్కోవడానికి నీకు నోరెలా వచ్చిందిరా? ఎరా మగ పుట్టుక పుట్టి ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని అడుక్కోవడానికి సిగ్గుగా లేదురా? యారా నీ ఒంట్లో పౌరుషం లేదా? నీ బ్లడ్ బాయిల్ అవట్లేదా? అదేంటి బాబు అలా తెస్తారంటండి? అమ్మల్ని అడుక్కోవడం అనాది నుండి వస్తున్న ఆచారం కదా బాబు. ఆచారాలు తెలిసిన మొహం కాదులే ఇది. ఆచారమా తొక్క. అలాగని రాజ్యాంగంలో ఏమన్నా రాశారా? నువ్వు చూసావా? ఎరా చూసావా? చూసావా? నీ అడుక్కోవడంలో నీకే క్లారిటీ లేదురా. అందుకే ఈ రోజు నుంచి మీ స్వరాలు మారాలి. అమ్మా ధర్మం చేయి కాదురా, అయ్యా ధర్మం చేయండి, అయ్యా బాబు ధర్మం చేయండి, బాబు సారు ధర్మం చేశారు అని అడుక్కో. అవ్వా తీసుకో. చూసావా? పొద్దున్నే రూపాయి లాభం. అందుకే వేసా. పొద్దున్నే అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు కదా బాబు. ఇంట్లో అమ్మే ఉండేది, అప్పుడు అమ్మనే కదా బాబు అడుక్కునేది. ఈ మధ్య అయ్యగారు కూడా ఇంట్లోనే ఉంటున్నారులే. డేయ్ వాళ్ళింట్లో ఉన్నప్పుడే అడుక్కోవాలరా. అడుక్కోరా, అడుక్కో. అయ్యా ధర్మం బాబు, అయ్యా మాదా కౌలం బాబు. ఇప్పుడు బాగుందిరా బంగారు బెగ్గరు. ఇప్పుడే వస్తానండి. వచ్చేసా. ఆహా. ముందుకొచ్చే. ఇదిగో హలో, తినడం కాదు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. అంతే బాబు. బాబు ఇది మీరే ఉండేరా బాబు? అవునరా. యా ముస్టాడికి కూడా నచ్చలేదనుకుంటా నీ వంట. రోజు ఇంతమంది అమ్మల వంట తింటున్నాం కదా, కానీ ఇంత కమ్మటి వంట ఎప్పుడూ తినలేదమ్మా. ఆహా. అబ్బబ్బబ్బా ఏముందమ్మా అద్భుతం. మరి ఏమనుకున్నారా? మగాడు ఏ పని చేసినా ఎస్పెషలీ వంట చేసినా అలాగే ఉంటది. అదే ఆడాళ్ళు అనుకో సగం బుర్ర మేకప్ మీద సగం బుర్ర వంట మీద ఉంటది. అప్పుడది పెంట అవుద్ది. వాసన చూడు. ఏంటి మంగా ఇంకా అద్దాడు తీలేదా? ఈ పాటికి ఇద్దరు కలిసిపోయి ఉంటారనుకున్నాను రాంబాబు. చిచ్చి మళ్ళీ దాంతో కలవడమా? ఇంపాసిబుల్. కుదరదంటే కుదరదు. అవును మంగా, నువ్వెక్కడ డ్రాప్ అవుతావో ఏమోనని భయపడ్డాను. ఈ ఆడాళ్ళకి బుద్ధి వచ్చేంత వరకు నువ్వు తగ్గదు రాంబాబు. వాళ్ళకి చెబితే బుద్ధి ఎక్కడ వస్తుంది సార్? రాదు. అందుకే వదిలేశా. ఎలా డ్రాప్ అవుతాను? మొన్నే ఒకటి చెప్పాడు, మగాళ్ళకి సగం బుర్ర మోకాల్లో సగం బుర్ర అరికాల్లో ఉంటుందట. ఆ బుర్ర లేని వాడితో నేనెందుకు కలుస్తాను? అసలు ఈ ఆడాళ్ళంటేనే ఆడాళ్ళని అర్థం సార్. ఆడే ఉంచాలని ఈడకి రానికూడదు. ఆహా ఈ లాజిక్ తెలియక పాపం మగాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారయ్యా. ఒకవేళ మీ ఆయన సంధి చేసుకుందామని వస్తే అదే సందులో పూర్తి చేస్తాను. మరీ వైలెంట్ గా ఉంది. ఒకవేళ మీ ఆవిడ కాంప్రమైజ్ అయిపోదాం అనుకుంటే? నో కాంప్రమైజ్. షూర్ కదా? అబ్బే వద్దు మంగా, ఊరికే అలా అన్నాను. నేను నమ్మాను. నేనేది తొందరగా డిసైడ్ అవను. డిసైడ్ అయితే వాడు వన్ సైడే. అబ్బో. సార్ 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 ఏమని పిలిచావు? సార్ అని. నువ్వేమవుతున్నావు? సబ్బులు షాంపూలు అండి. అవి మగాళ్లే వాడతారని ఎక్కడైనా రాసిందా? లేదు మేడం. మరెందుకు సార్ అని పిలిచావు? అదేదో ఫ్లోర్ లో వచ్చేసిందండి. ఫ్లోర్ వచ్చిందా? అవునండి. మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు? మా అమ్మ. నీ బట్టలు ఎవరు ఉతుకుతారు? మా అమ్మే. నీకు పెళ్ళయిందా? ఇంకా లేదండి. అమ్మాయిని చేసుకుంటావా లేకపోతే అబ్బాయిని చేసుకుంటావా? అదేంటండి అలా అడిగారే? అమ్మాయినే వేసుకుంటానండి. ఎరా, నీకు వంటకు ఆడది కావాలి, నీ బట్ట ఉతుకోవడానికి ఆడది కావాలి, నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఆడది కావాలి. ఫ్లోర్ లో మాత్రం మేడం అని పిలవరా? ఎందుకు పిలవలేదురా చెప్పు. మేడం ఇన్ని విషయాలు నేను ఆలోచించలేదండి.
అంటే బేసిక్ గా డబ్బులు ఇచ్చేది మగాలే కదండి, అందుకని. అద్దిరా లెక్క. భలే పాయింట్ చెప్పావురా. నువ్వు మగాడ్రా బుజ్జి. అయినా దీనికి భయపడతావేంట్రా? ఏరా, రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా డబ్బులు మగాళ్ళే ఇవ్వాలని? ఏ ఆడదిచ్చే డబ్బులు చెల్లవా? అంటే మగాళ్ళు ఇస్తే అది వేరేలా ఉంటుంది మేడం. విశ్వ, నా బ్యాగ్ తీసుకురా. విశ్వ, త్వరగా రా. తెచ్చాను మమ్మీ. నీ దగ్గర 100 ఉందా? ఉంది మేడం. ఇవ్వు. ఏం చేస్తుంది? ఇందులో నీ 100 నా 100 చెప్పు. పాయింట్ చెప్పావు కదరా, ఇప్పుడు చెప్పు. వేరేలా ఉంటుందన్నా? ఏ తెలీదా? తెలీదు మేడం. మరెందుకురా మగాడిస్తే వేరేలా ఉంటుందని చెప్పా? అది చెప్పరా, ఆడాళ్ళిచ్చే డబ్బులు చెల్లవా లేకపోతే నీకు నచ్చదా? అది అమ్మో, దీని పాయింట్ బాగుంది. ఎదోలాజీ చెప్పి 100 కొట్టేసింది. పద విశ్వ. నా 100. నువ్వెందుకురా బాధపడతావు? అయినా అదింత సొల్లు చెప్పింది, కనీసం ఒక్కటిమైనా కొందా? అందుకేరా, అందుకే ఏడాలంటే నాకు మంట. సార్ మీరు కొంటారా సార్? అంటే ఇప్పుడు ఇంట్లో సబ్బులు, షాంపూలు, హెన్నాలు చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ టైం చూద్దాం అనమాట. అప్పటిదాకా నువ్వు టేక్ కేర్ అనమాట, జాగ్రత్త అనమాట. అదనమాట. అనవసరంగా ఇక్కడికి వచ్చి 100 పోగొట్టుకున్నా. ఏమయ్యా మోహన్? రాజుగారు మీరే రండి, లోపలికి వచ్చి కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు. మరీ ఇలా స్తంభానికి జారగల పడితే ఏం బాగుంటుంది చెప్పండి. జోక్ చేస్తే కడుపు నిండదు. అయితే రాంబాబు వంట చేశాడు, బాగా తినండి, కడుపు నిండుతుంది. వద్దా? ఓకే, దానికంత సీరియస్ దేనికి? నేను అడిగేది చీటీ డబ్బుల గురించి. మీరు ఇంకా అడగలేదు కదండి. సరే, ఇప్పుడు అడుగుతున్నా, నా చీటీ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అంటే ఈ మంత్ కొంచెం కష్టంగా ఉంది, నెక్స్ట్ మంత్. ఎన్ని నెక్స్ట్ మంత్లు అంటావయ్యా? ఎన్ని నెక్స్ట్ మంత్లు అంటావు? అన్నయ్య గారు, మీరా ఎప్పుడొచ్చారు? అన్నయ్య గారు రండి రండి, లోపలికి రండి. వద్దమ్మా వద్దు. కరెక్ట్ గా అసలు విషయం వచ్చేసరికి డిస్టర్బ్ చేసి కన్ఫ్యూజ్ చేసి పంపించేస్తారు. అబ్బో, అర్థమైపోయినట్టుంది. ఇదిగో 4 రోజులు గడువిస్తున్నాను. ఆ 4 రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే మర్యాద ఉండదు చెప్తున్నాను. అంటే మరి ఆపోయా, నువ్వు నీ ఎక్సకాలను. 4 రోజులే గడువు, గుర్తు పెట్టుకోండి. హలో, ఇప్పుడేం చేద్దాం? అదే కదా నేను ఆలోచిస్తున్నా. అవును, ఇప్పుడేం చేద్దాం? మంగవాళ్ళని అడిగితే మంగవాళ్ళు కొట్టుకుచొస్తున్నారు కదే. ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు, ఏదో రకంగా వాడుకోవాలి. అవును, ఖచ్చితంగా వాడుకోవాలి. అస్సలు తలకూడదు. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో. దా, అలా బయటికెళ్ళి ప్లాన్ చేసుకొద్దాం. దా పద. వెళ్ళాడ్రా. ఎలాగైనా వాళ్ళ పని చెప్పాలి. వాళ్ళు మన అమ్మ నాన్నని విడివేశారు. హలో, ఎవరు కావాలి? మీ పెద్దలు ఎవరు లేరా? పెద్దోళ్ళు ఎవరు కావాలి నీకు? ఎవరైనా పర్లేదు. అలా కుదరదు, ఎవరినో ఒకరిని ఖచ్చితంగా చెప్పు. అబ్బా, ఏంటి మీ నసా? సర్లే, నేనే పిలుచుకుంటానులే. సార్, ఇంకోసారి సార్ అన్నావంటే అమ్మ అట్లకాడతో కొట్టుద్ది. అయితే ఆమెను పిలుస్తా. మేడం, అట్లకాడ వాడడం నాన్న కూడా నేర్చుకున్నాడు. ఓ, మరి ఇప్పుడేం చెయ్యాలి? ఇంతకీ నీ పనేంటి? నేను వెళ్ళే సీజన్ని పాలసీ ఏమైనా చేయిస్తారేమో అని. ఐడియా. ఈ ఎల్ఐసి ఏజెంట్ గాని ఎరేసి మన అమ్మ నాన్నలు కలిపిద్దాం. అవును, వీడిని వాడి వాళ్ళని ఎలా కలుపుదాం చెప్తా, వినండి. ఏంటి, నీకు పాలసీ కావాలన్నావు కదా? నీకు పాలసీ వచ్చే ఐడియా మేం చెప్తాం, మరి మాకేంటి? మీకు తలా ఒక చాక్లెట్ కొనిస్తాను. అబ్బచ్చా, గారిది గుడ్డేం కాదు. పాత తెలుగు సినిమాల్లో చాక్లెట్ ఇవ్వగానే థ్యాంక్ యూ అంకుల్ అని క్యూట్ గా స్మైల్ చెప్పలేదనుకున్నావా? అబ్బో, మరి పిల్లలకేం కావాలో? వాటా, నీ కమిషన్ లో వాటా. ఓకే. ఓకే ఓకే. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్సా? ఎందుకు? ఏ ఇంటికెళ్ళినా ఈ ఆడలో కూడా తట్టుకోలేకపోతున్నాను సార్. అవునయ్యా,
బేసిక్ గా ఈ ఆడవాళ్ళు చూసావా, వాళ్ళు గొడవ చేయడమే లక్ష్యం ఉన్నట్టుగా బతికేస్తుంటారు. అవును సార్, ఇంతకీ ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావు? నేను ఎల్ఐసి ఏజెంట్ సార్. మీరు పాలసీ ఏమైనా చేస్తారేమో అని. ఓహో, ఏం పాలసీలు ఉన్నాయి ఏంటి? అబ్బా మీరు సూపర్ సార్. అవును సార్, డైరెక్ట్ గా విషయానికి వచ్చేసారు. అదే ఆడాళ్ళైతే పాలసీ సంగతి పక్కన పెట్టి మీ ఊరేంటి, మీ ఇల్లెక్కడ, మీ నాన్న ఏం చేస్తారు అని ఏదో క్వశ్చన్లన్నీ వేస్తారు సార్. ఆడవాళ్ళు బేసిక్ గా అంతేనయ్యా, సొల్లు మాడతారు, అసలు దొల్లేస్తారు. అవును సార్. పాలసీ సార్ మన దగ్గర చాలా ఉన్నాయి సార్. ఇది వచ్చేసి ఆ 2 లక్షల పాలసీ నాకు బాగా సూట్ అవుద్దయ్యా. అబ్బబ్బబ్బబ్బ మీరు గ్రేట్ సార్. ఆహా, ఆ, ఆడవాళ్ళ చేతిలో బాగా నలిగిపోయినట్టున్నావుగా. అవును సార్. ఫామ్ ఇదిగోండి సార్. పెన్ ఇవ్వా. ఇక్కడే ఉంది సార్. ఇదిగోండి సార్. అవునయ్యా, ఇంతకీ పాలసీలో నామినీ ఎవరి పేరు రాయమంటావు? మీ మిస్సెస్ పేరు రాయండి సార్. చాలా మంచి ఆవిడ. ఎలాగలాగా ఎవరి పేరు రాయాలరా? మిస్సెస్ పేరు సార్. అంటే నువ్వు ముందే మా గురించి తెలుసుకుని ఈ ఎదవేషాలు వేసావన్నమాట. నిన్ను వదలరా రే. అమ్మా అయ్యో, మీ నాన్న పాలసీ చేయలేదు కదరా. ఇస్తావురా బాబు, ఇస్తా. వదవా ప్లాన్ అంతా పాటు చేశాడు. పోన్లే ఇదేనా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా ఏంటిది? బుల్లి తెర మీద చూడండి. వీళ్ళు కలవడమేమో కానీ ఇద్దరు చలో టీవీ పెడితే అటు సీరియల్ చూడాలో ఇటు క్రికెట్ చూడాలో అర్థం కావట్లేదు. అరే సీరియలో క్రికెటో ఏదో ఒకటి చూస్తాం, కానీ 2 కేబుల్ బిల్లులు కడుతున్నాం. అది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అవునరా, 2 గ్యాస్ సిలిండర్లు 2 వంటలు అదే కలిసి ఉంటే ఒకే వంట ఒకే సిలిండరు. ఒకే ఇంటి ముందు 2 ముగ్గులు చూడ్డానికి అందంగా ఉంటాయా? అదే ఒక ముగ్గు అయితే ముచ్చటగా ఉంటుంది. ఇంకో ముగ్గు వేసే కష్టం తప్పుతుంది. కూరల బిల్లులు 2, వాటర్ బిల్లులు 2, కరెంటు బిల్లులు 2, సర్కుల్ బిల్లులు కూడా 2. ఒకే ఇంటి ముందు 2 ముగ్గులు 2 గ్యాస్ సిలిండర్లు 2 వంటలు. ఎలా కూడా చేద్దాంలేవే. ఈ పిల్లలతో ఏమైనా వర్కౌట్ అవుతుందంటావా? సర్లే, ఎవరో ఒకరు కనీసం వాళ్ళ కిడ్నీ బ్యాంకులైనా దోచేస్తే ఈ నెల చిట్టి డబ్బులైనా వస్తాయి. భలే చెప్పు. సరే పద. పదండి. ఎరా ఇక మీ అమ్మ నాన్న విడిపోయినట్టేనా? ఎలాగైనా వీళ్ళని బక్రా చేయాలి. వీడి మన టార్గెట్. ఎవరు చెప్పారు మా అమ్మ నాన్న విడిపోయారని? ఎవరో చెప్పడం ఏంట్రా, మా కళ్ళారా మేము చూడలా? ఏవో చిన్న చిన్న గొడవలైతే విడిపోతారా? శ్రీకాంత్ ఊహ గొడవ పడరా? జీవిత రాజశేఖర్ గొడవ పడలేదా? అమ్లా నాగార్జున గొడవ పడరా? వాళ్ళంతా విడిపోయారా? మా అమ్మ నాన్న కూడా అంతే. అబ్బో, వీడు కాంట్రవర్సీ కజిన్ బ్రదర్ లో ఉన్నాడు. కౌంటర్ అయ్యడానికి ఛాన్స్ లేకుండా డైలాగ్ వేసేసాడు. వాళ్ళు పిల్లలు కాదు, పిశాచాలు. నేను చెప్తానుండండి. రే, మీరేం చెప్పినా మీ అమ్మా నాన్న కలవర్రా. ఇక వాళ్ళు విడిపోయినట్టే. లేదు, వాళ్ళు కలుస్తారు, విడిపోరు. పందెం వేసుకుందామా? వద్దు, బెట్ వేసుకుందాం. ఇంగ్లీష్ మీడియం కదా. సరే కానీ ఎంత? వాళ్ళ దగ్గర ఎంత ఉంటాయండి? నలుగురు దగ్గర కలిపితే 4,000 ఉంటాయంటారా? అవును. ఏరా మీ దగ్గర 4,000 ఉంటాయా? మరి 4-5 వేలకి బెట్టి కట్టే టైప్ కాదు మేము. మరెంతో? మినిమం 10,000. 10,000? Yes. అమ్మో, కుర్రనాయుడు కదా, ఎలాగో ఓడిపోతారు. ఉప్పేసుకుందాం. అంతేనంటారా? పదండ్రా, మీ అమ్మ నాన్న కలిసిపోయారలేదో చూద్దాం. పదండి.
కాఫీ తీసుకో. ఇద్దరం కలిసి తాగుదాం. నాన్న అమ్మా అమ్మా రాంబాబు మీరు మళ్ళీ కలిసిపోయారా? కలిసిపోవడం ఏంటి, అసలు విడిపోతున్నాయి కదా కలిసిపోవడానికి. మరి మధ్యలో తాడు కట్టారు, గీత గీశారు. రాజీ, అలిగి మంచానికి అటు ఇటు పడుకుంటే విడిపోయినట్ట. అది అలక, ఆలు మగలకి అదే అందం. మళ్ళీ బుక్ అయిపోయాం రాజీ. అవునండి, ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళకి తెలియకుండా జంప్ అయిపోదామా? వచ్చేయండి, వచ్చేయండి. పద పద. ఓయ్ మా డబ్బులు రేపు ఇస్తానులేరా? రే జంప్ అయిపోతున్నా పట్టుకోండి రా. అబ్బో, అయ్యో, చచ్చా, చచ్చా. ఆపండి. ఆపండి. మోహన్ గారు, మీరు ఇలా పక్కాలని విడదీసి లాభం పొందాలనుకోవడం తప్పు సార్. అవును రాజీ, భార్యాభర్తలిద్దరూ అన్నం కూరలా కలిసుంటే సంసారం రుచిగా ఉంటుంది. కరెక్ట్, అంతా దీని వల్లే. ఏంటి అంతా నా వల్లే? మీరే కదా చేసింది. నువ్వు మాట్లాడకు, నీ వల్లే. అన్నీ మొత్తం మీరే చేసింది. నీ అయ్యో, వల్లే మీరు ఆపండి. చేస్తున్నాను. మాట్లాడుకో. ఎంత చెప్పినా మళ్ళీ గొడవ పడతారేంటి? అవును నో గొడవలు. కలిసుంటే కలదు సుఖం. అలరే అలరి. ఏమండి, మర్డర్ చేసిన రౌడీ షీటర్ గాని ఇంటికొచ్చేలా స్కెచ్ వేసి వాడిని మాటల్లో పెట్టి పోలీసులు పడిస్తాను అన్నారు. అయ్యో, అదేం లేదు సార్. ఈ మూడు పిల్లలు ఇద్దరు కలిసి నాటకం ఆడి నన్ను ఇరికిస్తున్నారు సార్. అదేంటండి, పనివాడు పట్టుకుని నా మొగుడు అంటారు. అసలే నేను మహాపతివ్రతని తెలుసా?